ఏంటి అంటే ఆ అజయ్ బాబు సమయంలో కదా. సమాజంలో కొన్ని అశాంతిని కలగజేసే విధంగా అంటే బాధ్యత కలిగిన స్థానంలో ఉండి అక్కడ వాస్తవాలేంటో తెలుసుకోగలిగి ఇన్వెస్టిగేషన్ మీద చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి మనుషులు కూడా ఆ లైన్ దాటి ప్రవర్తించేటప్పుడు మిగిలిన వాళ్ళు భావోద్వేగంలో వేరే వ్యాఖ్యలో వేరే యాక్షన్స్కో పాల్పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి యా, వాళ్ళకి నోటీసులు పంపించడం కరెక్ట్ కాదంటారా? కరెక్టే కదా, దాన్ని నేను ఖండించట్లేదు. నేను అజయ్ బాబుని అరెస్ట్ చేసినటువంటి అంటే అజయ్ బాబు విధానాన్ని అరెస్ట్ కారణం ఏంటంటే వేరే మళ్ళీ అజయ్ బాబు అరెస్ట్ కారణం జోసెఫ్ అనే వ్యక్తి, ఆయన క్యాథలిక్ అని చెబుతున్నారు. ఆయన యేసుప్రభు విగ్రహాన్ని మేరీమాత విగ్రహాన్ని పగలగొడతాను అని అన్నాడు కాబట్టి నేను కంప్లైంట్ చేశాను అంటున్నాడు. సో అజయ్ బాబు అరెస్ట్కి ఇన్సిడెంట్కి అది సంబంధం అది లేదు. అది కేవలం పైకి కనిపించేదే. ఆయన అసలు లేదు లేదు. 5 కేసులు ఉన్నాయి అతని మీద. ఒకటి నా విషయం ఒక్క కేసులో అరెస్ట్ చేయలేదండి బాబురావు గారు. నన్ను పూర్తి చేయలేదండి. బాబురావు గారు టోటల్ గా 5 కేసెస్ ఉన్నాయి, మొత్తం 6 కేసెస్ ఉన్నాయి. నేను రిమాండ్ చెప్తున్నాను. రిపోర్ట్ లో 5 కేసెస్ పెట్టారు. 2012లో ఆయన మీద క్రిమినల్ కేసు ఉంది, 2024లో ఒకటి ఉంది, 2023లో 25, అంటే ప్రజెంట్ ఇప్పుడు 3 కేసులు. మొత్తం హ్యాబిచువల్ అఫెండర్. ఇతను సమాజంలో బయట ఉంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఇతన్ని కొన్ని రోజులు అరెస్ట్ చేయండి అని పోలీసు వాళ్ళు రాశారు. ఎందుకంటే అతనికి హ్యాబిచువల్ క్రిమినల్ అతను ఇది మొదటిసారి కాదండి ఆ విధంగా మాట్లాడింది. దాదాపు ఒక 100 వీడియోలు ఉన్నాయి. భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలి, ఉత్తర భారతదేశం చేయాలి, దక్షిణ భారతదేశంగా చేయాలి అని అజయ్ కుమార్ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. నేను అవన్నీ తీసుకెళ్లి పోలీసు వాళ్ళకు 2024 మార్చిలో కూడా కంప్లైంట్ చేసిన సందర్భం కూడా ఉంది. మీకు అతని బ్యాక్గ్రౌండ్ తెలియదు, అది కరెక్టా కాదా అని మనం ఇక్కడ విశ్లేషణ చేయలేము. ఐ థింక్ కళ్యాణ్ గారు అయినా మాట్లాడుతుంది. అవునండి. ఓకే, కళ్యాణ్ గారు, నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పిన అన్నీ కూడా కరెక్టే, నేను కాదంటలేదు. దాని మీద ఆయన మీద కేసులు ఉండవచ్చు, ఆయన మాట్లాడి ఉండవచ్చు, కేసులు రిజిస్ట్రేషన్ చేసి ఉండవచ్చు. కానీ అరెస్ట్ చేయడానికి క్లియర్ కట్గా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ డైరెక్షన్స్ ప్రకారం ఏంటంటే ఆయన అరెస్ట్ చేయడం తప్పంటలా, నేను అరెస్ట్ చేసేటటువంటి విధానం తప్ప. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారమే అతన్ని జైల్లో పెట్టారండి. ఒక్కటే క్రైమ్లో 10 సార్లు క్రైమ్ చేస్తే, అదే విషయం మీద 10 సార్లు తప్పుగా పనిచేస్తే అతన్ని జైల్లో పెట్టడానికి జడ్జికి కానీ పోలీసులకు కానీ అధికారాలు ఉంటాయండి. నేను చెప్పే పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే నేను చెప్పేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ లీగల్ మ్యాటర్స్. ఓకే, నేను చెప్పేది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏంటంటే ఎనీ పనిష్మెంట్ విత్ మినిమమ్ ఆఫ్ 7 years ఇంప్రిజన్మెంట్ కంటే కూడా తక్కువ పనిష్మెంట్, మ్యాక్సిమం పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటే దానికి అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు, వాళ్ళని కోర్టుకి తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు షార్ట్ షీట్ ఫైల్ చేసినప్పుడు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను చెప్తాను, నేను పోలీసు వాడిని, పోలీసులు ఏం చేస్తారు చెప్పండి. తెలుసు కాబట్టి పోలీసులు నేను సమర్థించాలి, మీరు కాదు. సమర్థించినా విమర్శించినా నేను చేయాలి. సో కాబట్టి దాన్ని అర్థం చేసుకుని దాని గురించి మాట్లాడటానికి నాకు కొంచెం ఎక్కువగా అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటున్నాను. వీళ్ళు అరెస్ట్ చేస్తే వారికి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా చెప్పాలి. ఏమనంటే, నేను ఈ కేసులో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము, ఇదిగో మేము పలానా పోలీసులని ఈయన తీసుకెళ్తున్నామని చెప్పి రాసి ఇచ్చి అలాగే చెప్తే, ఆ రాత్రి అంతా పోలీసులు పట్టుకెళ్లారా లేకపోతే ఇంకో కిడ్నాపర్స్ పట్టుకెళ్లారా అని చెప్పేసి ప్రజలు ఆందోళనతో రాత్రంతా ఆ పోలీస్ స్టేషన్కి. సార్ ఒక మాట చెప్పనా, ఇక్కడ ప్రజల్ని ఆందోళనలోకి నెట్టింది కొంతమంది పాస్టర్లు. వాస్తవానికి వాళ్ళ భార్యకి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి పోలీసులు, మేము ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము, మేము మీ వాడిని అరెస్ట్ చేసుకుంటున్నామని 2 Town పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ భార్యను కూడా చెప్పారు, అక్కడ నుంచి తీసుకొచ్చారు. అజయ్ బాబు రాత్రి అరెస్ట్ అయిన 10 గంటలకు 10:30కే ఉప్పల్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని నాకే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళ భార్యకి తెలియకుండా ఉంటుందా? కానీ రాత్రి అంతా మీకు అసలు విషయం ఏంటంటే ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేయలేదు అప్పుడు. వాళ్ళు చెప్పినటువంటి విషయం అండి. వాళ్ళ భార్య 11ంటికి ప్రెస్ మీట్ లో చెప్పిందండి. వాళ్ళ భార్య 11ంటికి మీడియాలో వాళ్ళ వైఫ్ చెప్పింది, ఉప్పల్ నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పేసి. వాళ్ళ భార్య చెప్పిన ఫుటేజెస్ ఉన్నాయి 11ంటికి. ఓకే, ఇదంతా మిస్లీడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పాస్టర్స్. మీరు చెక్ చేయండి కావాలంటే. కాదంటలేదు, మీరు చేసే ఆరోపణలు కరెక్ట్ కాదంటలేదు. మీరు పాస్టర్లనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద నిందలు మోపాల్సిన అవసరం లేదు. నేను చెప్తుంది ఏంటంటే, ఆ అవకాశాన్ని పోలీసులు ఎందుకు ఇచ్చారు అంటున్నాను. మీరు రిటర్న్గా వాళ్ళ వైఫ్కి చెప్పిస్తే, మేము పలానా పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాము, పలానా కేసులో అరెస్ట్ చేస్తున్నాము అని క్లియర్గా లా చెప్తుంది. ఆ విషయాన్ని కాన్స్టిట్యూషన్ చెప్తుంది, ఆర్టికల్ 22 ఏమనంటే, మీరు అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసినటువంటి కారణాలను వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పాలి, వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి. వాటన్నిటినీ వయలేట్ చేసి
పోలీసులు అర్ధరాత్రి పూట ఒక బందిపోటు దొంగను లేదా టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు తీసుకొని రావటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను పోలీసులను ఖండిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఒక పోలీస్ అధికారి అది మీ నేను నా కింద opinion అయి పోలీసులు- ఉండొచ్చు. ఓకే, అంటే అరెస్ట్ కారణాల గురించి ఒకరు మాట్లాడుతున్నారు, అరెస్ట్ ప్రొసీజర్ గురించి ఒకరు మాట్లాడుతున్నారు. కరెక్టే, అంటే ఇద్దరు ఆస్పెక్ట్స్ కూడా మనం కరెక్టే. అరెస్ట్ ప్రొసీజర్ చాలా సందర్భాల్లో పోలీసులు డీవియేట్ చేసుకుని, ఎక్కువ సందర్భాల్లో డీవియేట్ చేసే వెళ్తారు. బాబురావు గారు మీకు కూడా తెలుసు అది, కానీ నిజానికి అది పోలీసులు అలా చేయడం కరెక్ట్ కాదు. దేర్ వాజ్ లాట్ ఆఫ్ టెన్షన్ అండి, ఎందుకంటే నైట్ దానివల్ల ఏమైందంటే పోలీసులు చేసే అరెస్ట్ లో చాలా వరకు రూల్స్ వస్తా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ కానీ లేకపోతే ఒక 200-300 మంది ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వేర్ ఈజ్ అజయ్ అంటే మాకు తెలియదు, అక్కడ నుంచి సీతాఫలం అంటే ఒక ఆ నైట్ మొత్తం గందరగోళమే. కరెక్ట్, ఇలాంటి అరెస్టుల్లో పోలీసులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. దానికి ఏం చేయాలి? కోర్టులో రిట్ అయ్యాలి. అరెస్ట్ ప్రొసీజర్ కొన్ని సందర్భాల్లో పోలీసులు డీవియేట్ చేస్తున్నారు కాబట్టి ఏం చేయాలన్న దానిపైన డైరెక్షన్ కోర్టుకి వెళ్ళాలి. ఓకే, తర్వాత మాట్లాడదాం ప్రొసీజర్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.